హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో. ఇవాళైతే నేను మా ఫ్రెండ్తో 1v1 ఆడబోతున్నాను అనమాట. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరైతే చివరి దాకా చూస్తే మీకు అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ దాకా చూడండి గాయ్స్, ప్లీజ్. ఓకే గాయ్స్, మా ఫ్రెండ్ నేను అయితే ఆడుతున్నాం. మేమిద్దరం ఒక క్లాస్ కాదు. ఆడేమో హైదరాబాద్, నేనేమో భీమవరం, ఇది ఆంధ్రప్రదేశ్లో భీమవరంని. బాబాయ్ ఆడు చాలా బాగా ఆడతాడు గైస్, ఆడితే పెట్టుకోకూడదు. అందుకే నేను లెవెల్ 3 వెస్ట్లు, లెవెల్ 5 హెల్మెట్లు అన్నీ తీసేసుకుంటున్నాను. నా గ్లూ వాల్ యూస్ చేయడం, అన్లిమిటెడ్ గ్లూ వాల్ సరిగ్గా రాదు, అందుకే అలా వేస్తున్నాను. ఒక గాయస్ ఇడైతే మనకి ఎక్కడున్నాడో రమ్మంటున్నాడు. అక్కడ నాకైతే చెప్తున్నాను, ఏది వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అన్నానంట. గాయస్, మీరు అన్లిమిటెడ్ గ్లూ వాల్స్ మీకు రావాలంటే, ఇప్పుడు అవతలడు ఉంటాడు కదా, ఇది తీసేవాడు అంటే రూమ్ క్రియేట్ చేసేవాడు, కానీ అలా ఎవరైనా ఉంటారు కదా, అలా వాళ్ళని చెప్పమనండి, నాకు అన్లిమిటెడ్ గ్లూ వాల్స్ పెట్టండి రా అని అది చెప్పామనుకో అయిపోద్ది, వాళ్ళే చెప్తారు. గాయస్ ఆడైతే నన్ను ఆగమన్నాడు. రే ఒకసారి ఆగరా, కష్టం హెచ్డి చేంజ్ చేసుకుంటాను అన్నాడు. అందుకే ఒకసారి ఆగాను. ఈ ఎస్కే ఇది ఎస్విడితో అవ్వదు, ఆడు చాలా బాగా ఆడతాడు గైస్. ఆడు డ్రెస్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. చూసారా సార్ డబుల్ యాక్షన్. అలా మోసం చేస్తే మనం కొట్టేస్తాం కాబట్టి కొట్టేసాం. అయ్యో ఆడి దగ్గర లూటేది కూడా మర్చిపోయానే. అంటే ఇప్పుడు గేమ్ ఆడట్లేదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతే. ఓకే గాయస్, ఇప్పుడు అయితే మళ్ళీ మనం గన్స్ తీసుకునేది వచ్చింది, కానీ మనకి ఇంకే గన్ వద్దు, ఇది చాలు మనకి. మన రెండు బుల్లెట్లో MP40 చాలా మనకి. గాయస్ నెక్స్ట్ మ్యాచ్ ఎలాగైనా మీకు చెప్పాను కదా, నేను నెక్స్ట్ మ్యాచ్లో బుయా కొడతామని. అంటే ఇది రూమ్ కాదు, అంటే రూమ్లో కాదు, రూమ్లో పోయా కొడదామని అట్లా. బిఆర్ లేదా CS. ఒక సాసులంతా ఆపేస్తే మనం ఒకసారి గేమ్లో కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆడికి అయితే ఛాన్స్ ఇవ్వకూడదు గాయస్. అసలు ఆడు హెడ్లో ఎలా పీకుతాడంటే, అదిగోండి అక్కడ ఉన్నాడు. చాలా మంచోడు గాయస్, చాలా మంచోడు. నేనైతే M500 తోటి ఇద్దాం అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. అది చాలా ప్రో గాయస్. ఒకవేళ నాతో ఎవరైనా ఆడదాం అనుకుంటుంటే, ఆడు నా దగ్గర గ్లూ వాల్స్ లేవు అన్నాడు, అందుకే ఒక గ్లూ వాల్ ఇచ్చాను ఆడికి. ఆడు మాత్రమే ఆడి మూమెంట్ స్పీడ్ ఒకసారి చూస్తే మీరు షాక్ అయిపోతారు, అంత బాగుంటుంది ఆడిది మూమెంట్ స్పీడ్. ఓకే, మనం అయితే ఆడికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం. చూసారా ఆడి మూమెంట్ స్పీడ్ ఎలా ఉందో, దొరకదు అసలు. చూసారా కాసేసి గ్లూ వాల్ వేస్తూనే తప్పించుకుంటున్నాడు. అంటే మేము ఇద్దరం ఫ్రెండ్స్ కదా, మేము అది కొంచెం అలాగే కొంచెం లేట్ చేసి ల్యాగ్ చేసి ఆడతాం. కానీ మీరైతే వాళ్ళు పట్టించుకోకండి, మీకు కూడా నాకు తెలిసి మీకు కూడా బోర్ కొడుతుందని. ఇక్కడ ఏమో నాకైతే జోన్లోకి వెళ్ళిపోయింది, కాల్ టెహిన్ జోన్లో, అందుకని మొత్తం HP తగ్గిపోయింది. ఒకసారి వెళ్ళి అది వేసేసుకుంటే అయిపోద్ది. అయ్యో జోన్ వచ్చేస్తుంది, ఒకసారి HP వేసేసుకుందాం. ఆడేమో వేసాడు మనోడే. ఆ దగ్గర ఓల్డ్ స్కిన్లు ఉన్నాయి తెలుసా, అదిగోండి గన్ స్కిన్ చూడండి. నేనైతే ఆడికి గుమ్మినగా గన్తోటి హెడ్ షాట్ ఇద్దాం అనుకున్నాను, కానీ అయ్యో ఆడ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడే. ఆఫ్లైన్లోకి వెళ్ళాడని తెలిసి ఇంకా కొట్టలేదు. HP వేసుకుంటున్నాడు, హెల్త్ వేసుకుంటున్నాడు. ఫోన్లో వేసుకొని ఉండే. అయ్యో కొట్ట. చూసారా కాసే, అందుకే ఎవరిని నమ్మకూడదు. ఇప్పుడు ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారా అని నేను కూడా చాలా ఉత్కంఠతో చూస్తున్నాను. కొట్టేయమంటున్నాను కాసి, ఎందుకంటే నేను చిరాకు వస్తుంది నాకు ఇంకా అంతసేపు, అయినా మీరు చూడలేరు. అయ్యో బాబు చూసారా, అసలు ఎలా పాసిబుల్ గాయస్, అంత స్లోగా చూసారా. ఆడ అసలు తోపు గాయస్, అసలు
ఆడు ఎస్ఆర్వి ఎస్సీబీ అలా ఆడతాడు. గాయస్ మీరు కనుక నాతో ఆడాలనుకుంటుంటే ఈ కింద కామెంట్ సెక్షన్లో మీ యూఐడి పెట్టి ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ మహి తెలుగు గేమింగ్ జోన్ పెట్టి మీ యూఐడి పెట్టి దాని తర్వాత మీ పేరు కూడా పెట్టండి. అంటే ఇక్కడ పేరు యూఐడి దగ్గర యూఐడి పైన పేరు ఉంటుంది కదా, ఆ పేరు పెట్టండి. ఆ పేరు పెడితే నాకు తెలుస్తుంది. అప్పుడు మీ యూఐడి బట్టి మీకు రిక్వెస్ట్ సెండ్ చేస్తాను. అక్కడ మీరు అక్కడ పెట్టుకుని నేను మీకు రిక్వెస్ట్ సెండ్ చేస్తాను. మీరు కనుక యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నేను కలిసి ఆడచ్చు. చూసారా కాబట్టి సార్ దగ్గర ఉన్న ఈమోట్లు ఒకసారి నీ ఈమోట్లు వేరా అన్నాను. ఆ దగ్గర బోల్డ్ ఈమోట్లు ఉన్నాయి గైస్, అన్నీ ఫ్రీగానే వచ్చినాయి. ఒక్కసారి కూడా టాప్అప్ చేయలేదు నేను. నాకు కూడా ఇవాళ గిఫ్ట్లు వచ్చినాయి, అందుకే రూమ్ ఆడదాం అని చెప్పాను ఆడితోటి. నాకే తెలియదు గైస్ ఎందుకు నేనైతే అది ఆన్ చేశాను. హుకాంగ్ నొక్కుకుపోతుంది గైస్. నేను కస్టమ్ హెచ్చుడు అయితే చాలా అంటే చాలా చేంజ్ చేయాలి. హెడ్ షాట్స్ కూడా ఆడట్లేదు. మేము అనుకున్నాం ఈ మ్యాచ్ తర్వాత ఇంకా తీసేద్దాం అనుకున్నాం. ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ మ్యాచ్ తర్వాత అంతే. 4 రౌండ్లు ఇట్టారు. మేము మా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు ఆడుకోము. అలాంటే మేము ఫ్రెండ్స్ కాబట్టి అసలు ఆడుకోము అలాగా. అబ్బా చూసారా గైస్ ఎలా వేసాడు ఆడు, ప్రోగ్రా వేసాడు. వెస్ట్ ఎగిరిపోయింది. వెస్ట్ ఎగర కొట్టేశారు గాయస్. ఆడి గురించి తెలియదు గాయస్. మీరు నాతో కనుక రూమ్స్ ఆడాలనుకుంటే మీ యూఐడిని అవన్నీ పెట్టండి. నేనైతే మీకు రిక్వెస్ట్ చేస్తాను. మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే మీకు పెడతాను. అయ్యా జస్ట్ మిస్ అయ్యా హెడ్ షాట్. అదిగోండి చూసారా ఎలా కొట్టా హెడ్ షాట్. సరే ఈ రౌండ్ తర్వాత ఇంకో మ్యాచ్, ఈ మ్యాచ్ తర్వాత ఇంకో మ్యాచ్. ఆ మ్యాచ్లో ఎవరైతే 3 కొడతారో వాళ్ళే విన్ గైస్. అంటే విన్ కాదు, 4 రౌండ్స్ పెట్టాడు. మేమైతే మామూలుగా మేము ఫ్రెండ్స్ కాబట్టి మేమే కలిసిపోయాం అలాగా. కానీ అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే ఆడికి నాకు చిన్న గొడవ అయింది. ఆ గొడవ ఏంటో మా పర్సనల్ చెప్పకూడదు. అయ్యి గొడవలు అంటే ఏయో హీట్ చేసుకోండి గైస్. మేము కొట్టేసుకుని రక్తాలు వచ్చేసాయి కాదు, జస్ట్ మామూలు గొడవ. ఆ గొడవ అంటే చెప్పాలా అంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ మీరు కామెంట్లో పెట్టరు, అదేనా ఇంటెన్షన్. సరే గైస్ మనం అయితే డ్రాప్ దగ్గర లూట్ చేసుకుందాం. ఒకసారి ఆగరా, డ్రాప్ లూట్ చేసుకుంటాను ఆగరా. ఒకసారి ట్రారా అన్నాడు. సరే వెళ్దాం. ఒకసారి ట్రారా డ్రాప్లో ఏదో ఉందంట, వెళ్దాం మనం కూడా. మన ఫ్రెండే కదా గైస్, ఆడు మనల్ని ఏం చేస్తాడు. మెడికిట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెళ్దాం. రే హెడ్ ఏం పెట్టి కొడుతున్నాడు చూసారా గైసీడు, దొంగనా కొడుకు గైసీడు. హెడ్కి ఏం పెట్టి కొడుతున్నాడు. ఎందుకంటే ఈ మ్యాచ్లో జరిగిన మాటలు ఎందుకంటే తీస్తానంటే మీరు వినకూడదు. మేమైతే తిట్టేసుకున్నాం అనమాట పిచ్చిగా. అంటే పెద్ద పెద్ద బూతులను తిట్టుకోము మేము ఫ్రెండ్స్ కాబట్టి చిన్నవి తిట్టుకుంటాం. గైస్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మేము ఫ్రెండ్స్ కాబట్టి అనే మాట ఎన్నిసార్లు అన్నానో అది మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక గైస్ మీకు కూడా బోర్ కొడుతూ ఉండొచ్చు. సరే మళ్ళీ పిలిచాడు, ఇందాక నేను మర్చిపోయాను పిలవడం. సరే ఇప్పుడు ఏందని వెళ్ళాను. ఇక్కడ రారా అన్నాడు. M500 ఉంది. అరే నీకు ఇస్తాను రా అన్నాడు. సరే ఉన్నాను. గ్లూ వాల్ వేసాడు. ఆడేమో అది ఎక్కడి ఏంట్రా అది ఎక్క అనుకున్నాను. అనుకుంటుంటే ఆడు గ్రెనేడ్లు వేస్తున్నాడు. ఆడు చూసారా గైసాడు, ఆడితో పెట్టుకోకూడదు గైస్ బాబా. అసలు నేనేమో జోన్లో ఉండిపోయాను.
గైస్ మీకు అయితే ఏదన్నా ఎయిర్ డిస్టర్బెన్స్ కింద ఏమన్నా వస్తుంటే నన్ను క్షమించండి, ఎందుకంటే వాయిస్ రికార్డ్ అయితే అబ్బా మళ్ళీ వెస్ట్ దగ్గర కొట్టాడు. వాయిస్ రికార్డ్ అయితే ఇది మైక్రోఫోన్స్లో ఇస్తున్నాను. బ్రీత్ తీసుకుంటున్నప్పుడు కూడా అది వాయిస్ వెళ్ళిపోతుంది అనమాట, ఏమనుకోకండి. కానీ మీకు వాయిస్ మాత్రం బాగానే వస్తుంది కదా గాయస్. అసలు ఈయనైతే నమ్మకూడదు గాయస్. అయ్యో జస్ట్ మిస్ గాయస్. ఓకే అంటే మనం జోన్లోకి వెళ్ళి అయిపోయాం, అది అయితే లెక్కేసుకోవాలా. కానీ 2-2 వచ్చింది కాబట్టి ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే కప్. ఓకే గాయస్, నేనైతే M1W వచ్చాను, ఒక MP40, ఇంకొక అదేంటిది డిస్టేగులా అదేదో తీసాను గైస్, మర్చిపోయాను. డిస్టేగులో ఏంటో తెలియదు. అయ్యి బాబాయ్ ఆడు వాళ్ళు వేసుకుంటూ వచ్చేస్తున్నాడు. అయ్యా జస్ట్ మిస్ అయ్యా, పర్ఫెక్ట్ వంట పడేది అయ్యా. గాయస్ మీకు హెడ్ షాట్స్ ఏ గంటతో కొడతారో చెప్పండి. నేనైతే ఎక్కువగా SKSతో కొడతాను, పికర్తో కొడతాను, డిజిటేగల్తో కొడతాను, M500తో కొడతాను. దీన్ని ఇప్పుడు నేను చేతిలో M1W7తో కొడతాను. M10తో అయితే సావ కొడతాను. ఇంకా ఇది SVD అని గన్ ఉంటుంది, దాంతో కొడతాను. SVDXతో కూడా కొడతాను. XVDSతో అయితే చిదక కొడతాను. నేను కస్టమ్ HUD చేంజ్ చేసేసుకున్నాను, ఇంకా నాకు ఆడడానికి వీలుగా లేదని. గాయస్ మీరు అయితే చూస్తున్నప్పుడు ఏదన్నా కొంచెం ఇబ్బందిగా కలిగినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే చేస్తాను. అయ్యో హెడ్ షాట్ కొట్టేమే, కొంచెం కనెక్ట్ అయింది. సరే గాయస్, దీంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళదే కప్పు. ఈ తర్వాత మ్యాచ్ ఇంకా ఎండ్ చేసేస్తాం. అయ్యో HP అయిపోయింది. ఆడుకోవడం ఓపి హెడ్ బాల్తో చూసారా ఆడికి ఎలా కొట్టాడు హెడ్, చెప్పాను కదా హెడ్ షాట్ కింగ్ అని. సరే గాయస్, ఇంకా ఆడైతే మ్యాచ్ ఫినిష్ చేస్తాడు. ఆడి కాళ్ళు బాగా చెప్పేసి నేను కూడా బాగా చెప్పేస్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వాడి పేరు యశ్వంత్, బ్రాకెట్లో కప్పేశ్వర్, ది వన్ ట్యాప్ కింగ్. డోంట్ ప్లే విత్ దట్ బాయ్.